హాయ్, వెల్కమ్ టు సమృద్ధి. సమృద్ధి పనులందరకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ సమృద్ధి శ్రీకాంత్. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే హౌ టు మేక్ పర్ఫెక్ట్ అఫర్మేషన్, మీరు సరైన సంకల్పాన్ని ఎలా రాయాలో ఎలా వాడాలో సంపూర్ణంగా నేర్చుకున్నారు. చాలా సంతోషం. మీ జీవిత వ్యక్తిత్వానికి కావాల్సిన అఫర్మేషన్ మేకింగ్ లో మీరు పర్ఫెక్ట్ అయితే అయ్యారు. నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అడుగుతున్నారు మేనిఫెస్టేషన్ 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 ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనే దానికి ముందు అసలు మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుంది. మనం ఏదైనా గేమ్ ఆడాలి అన్నా ఆ గేమ్ గురించి పూర్తిగా తెలిస్తే గానీ ఆ గేమ్ ఆడగలుగుతాం. ఆ గేమ్ పూర్తిగా ఆడకుండా ఆ గేమ్ తినగలుగుతామా? ఏదైనా సరే, ఈవెన్ మన రుచికరమైన ఆహారమైన తినాలన్నా, రుచికరమైన భోజనం చేయాలన్నా అది ఎలా ఉండాలో తెలిస్తేనే అప్పుడు రుచికరంగా ఉండగలుగుతాం, లేకపోతే లేదు. అలాగే మేనిఫెస్టేట్ చేయడానికి విశ్వ ఆకర్షణ నియమాలు చాలా ఉన్నాయి. ఈ విశ్వ ఆకర్షణ నియమాల్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ఎలా అనేది మీరు అర్థం చేసుకుంటే మీ ఏది అన్నా సరే మీకు కావాల్సినవన్నీ మీ కళ్ళ ముందు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మీ కోరికలని వాస్తవ రూపంలో మీ ముందు ఉంచడమే మేనిఫెస్టేషన్. మీరు ఇప్పుడే ఇక్కడ అందుబాటులో ఉన్నా, అంతటా వ్యాపించి ఉన్న శ్వాస సమృద్ధిని ఎంపిక చేసుకుంటున్నా. ఎస్, తాత్కాలిక సమృద్ధులు అంటే భవిష్యత్తులో ఎప్పుడో కానీ రాదు అనే తాత్కాలిక మార్పు నుండి ఇప్పుడే ఇక్కడే అందుబాటులో ఉంది అనే శాశ్వతంగా నమ్మకంతో మార్పు చెందడమే శాశ్వత సమృద్ధి. అంటే కష్టపడితే కానీ కాదు, తలరాత్రం లేదు, పరిస్థితులు అనుకూలించాలి, టైం రావాలి అనే పరివర్తన నుండి నాకు ఇప్పుడే ఇక్కడే అందుబాటులో ఉంది అనే దానికి మార్పు చెందడమే శాశ్వత సమృద్ధి. సమృద్ధి యొక్క శక్తిని వేగంగా చెప్పాలంటే విశ్వశక్తి. ఎందుకనగా అది లేని సందేహం ఎందుకు, ఎన్నెందుకు మీదకి చూసినా అన్నందే కలడు అన్నాడు ప్రహ్లాదుడు. ఆ విష్ణుమూర్తి స్వభావం. అలాగే సంరక్షించే శక్తి కూడా మీకు అలాగే పనిచేస్తుంది. ఎప్పుడో కానీ వస్తుందని అపనమ్మకాల నుండి ఇప్పుడే ఇక్కడే అందుబాటులో ఉంది. దాన్ని మనం గుర్తించడమే, అది వాస్తవానికి జయించడానికి మనం చేసే ప్రయత్నమే మేనిఫెస్టేషన్. సమృద్ధి అంటే డబ్బు ఒకటే కాదు. సమృద్ధి డబ్బులో ప్రధాన భాగమైనప్పటికీ సమృద్ధి అంటే డబ్బును సాధించడానికి మనకు ఆరోగ్యం, సంబంధ బాంధవ్యాలు మరియు కెరియర్ తో పాటు ఉంటేనే మనకు ఈ డబ్బు ప్రధాన లక్ష్యం వైపు చూపిస్తూ ఉంటుంది. ఈ సమృద్ధి శక్తి సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుందని చూద్దాం. ఇదంతా ఇప్పుడు ఇమీడియట్ గా అవ్వకపోతుండొచ్చు, కానీ మనం ప్రయత్నం చేస్తే మనకు తప్పకుండా ఒకసారి అవుతుంది. ఎప్పుడైతే ఒకసారి అవుతుందో వెనుదిరిగి తిరగాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ విశ్వ ఆకర్షణ సిద్ధాంతం మేము పాటించడం, పాజిటివ్ మూడ్ లో రావడం. ఇప్పటివరకు మీకు నెగిటివ్స్ లో ఉన్నాం, పాజిటివ్ ఒకేసారి రావాలంటే కష్టం అవుతుంది. ఇంకేదైనా ఉన్నాయా అనడానికి ఉన్నాయి, కానీ శ్వాస సమృద్ధి వైపు చూస్తూ మళ్ళీ తాత్కాలిక సమృద్ధి వైపు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఎస్, కరెక్ట్ కదా. మనం ఇక్కడ శ్వాస సమృద్ధిని కావాలనుకున్నాం, మళ్ళీ టెంపరీ ఏదైనా కావాలి అని చెప్తూ ఉంటాం. అంటే మనకు కావాల్సిన ఏదైతే వైబ్రేషన్స్ ఉన్నాయో, మన ఫ్రీక్వెన్సీ ఉన్నదో, మనం ఏం చెప్పుకున్నాం, యూనివర్స్ కి కావాల్సింది ఓన్లీ ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్స్ మాత్రమే, మన ఫ్రీక్వెన్సీ మాత్రమే. ఎందుకంటే యూనివర్స్ మన ఫ్రీక్వెన్సీ మాత్రమే అర్థం చేసుకుంది, ఎంత బాగుంది తక్కువ. ఓకే, సో ఈ తాత్కాలికంగా ప్రతికూలం నుంచి అనుకూలం రావడానికి ఎలా అని చాలా మంది అడుగుతున్నారు. దానికి కూడా మన దగ్గర పరిష్కారాలు ఉన్నాయి, కానీ ఇవి శాశ్వతం కాదు. శాశ్వత పరిష్కారం అంటే మనం సమృద్ధి వైపు ప్రయాణించడమే, సమృద్ధికి కనెక్ట్ అవ్వడమే, సమృద్ధిని సమృద్ధిగా నేర్చుకుని సమృద్ధిగా ఉండడమే శాశ్వత పరిష్కారం. ఉన్న బలంగా మేము అంతా చేయలేము, తాత్కాలికంగా మాకు కొంచెం ఏదైనా. సో దానికోసం మీకోసం నేను చిన్ని చిట్కా బడా దమ్కా, చిన్ని చిట్కా బడా దమ్కా నేను ఇవ్వాలనుకున్నాను. బట్ ఈ చిన్ని చిట్కాలు ఓన్లీ టెంపరీ మాత్రమే, మనకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే, కానీ శాశ్వత మాత్రం పరిష్కారం విశ్వ ఆకర్షణ శక్తి. ఎప్పుడైతే ఈ విశ్వ ఆకర్షణ శక్తిని మీరు సమృద్ధిగా సంపూర్ణంగా ఉపయోగించుకోవడం ఎలా అర్థమవుతుందో, అర్థం చేసుకుంటారో, మీ భవిష్యత్తు మీ తర్వాత మీరే మార్చుకోగలరు. సరే, ఇదంతా రావడానికి మనకు టైం పడుతుంది. ఆ లోపు ఎట్లా అని చెప్పి చాలా మంది అంటున్నారు. మేము మెల్లమెల్లగా నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలంటే ఎలా అని చెప్తున్నారు. ఓకే, సో మనం ఉన్న ప్రదేశం, మన ఇల్లు, మనం ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటుందో, నెగిటివ్ పోతుందో, మన చిన్న చిన్న సమస్యలు చిన్న చికాకుల నుంచి పాజిటివ్ పై వెళ్ళడానికి, మనం అనుకున్న గోల్డెన్ రేస్ వెళ్ళడానికి చాలా సమృద్ధంగా ఉంటుంది. అందుకోసం మీకు చిన్న చిట్కా బడా ధమాకా. ప్రతి గురువారం మీరు ఒక 5 కానీ లేదా 10 కానీ మీ ఇష్టం, కొన్ని జామ ఆకులు
కొన్ని జామ ఆకులు ఒక మట్టి బౌల్లో తీసుకోండి, దాని మీద పచ్చకర్పూరం వేసి సమయంలో సాయంత్రం 6:30 తర్వాత సూర్యాస్తమయం తర్వాత మీ ఇంట్లో వెలిగించండి, ధూపం వేయండి, మీ ఇంట్లో అన్ని మూలలో చూపండి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నుంచి కొంచెం మీకు ముక్తి లభిస్తుంది. ఎస్, ఇది పాటించి చూడండి, ఫలితాలు మీరే చెప్తారు. మరిన్ని చిన్ని చిట్కా పరాధంకాల కోసం మరియు మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమృద్ధి, స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞానోదయం. థ్యాంక్ యూ.